ఏర్లకు పోతుంటే ఏర్లకు నా కూరుడామది ఎద్దుల ముఖమే మాయమ్మ బయ్యమ్మ నన్యాల గంటివమ్మ నా తల్లి బయ్యమ్మ. ఆమెది మందుండే కుర్రోడేమో మేసం దిప్పుతాడు ఓయమ్మ రోసం పోస్తాడు ఇంట్లో ఉండే కుషాపు ముగుడే కుల్లి సస్తాడే మాయమ్మ బయ్యమ్మ నన్యాల గంటివమ్మ నా తల్లి బయ్యమ్మ నన్యాల గంటివమ్మ. ఈ ఊర్లో ఉండే పిల్లలందరికి పెండింగ్లు అవుతాయి ఓయమ్మ శోభనాలు అవుతాయి ఈడు వచ్చిన నాకు ఇంకా ఏమీ కాలదే మాయమ్మ బయ్యమ్మ నన్యాల గంటివమ్మ నా తల్లి బయ్యమ్మ. మాట మాత్రం నాతో పిలిచిన వారు ఎవరే ఉండవచ్చును? ఆహా, అలా కనిపిస్తున్న వారే చిన్న నాగిరెడ్డి వారి కాబోలు. ఏమి ఈ తేజస్వి రూపము? నమో పార్వతీ తనయ విఘ్నరాయ నమ్మి నిన్ను కొలచినాను వేగరావయా. ఆ, ఆ, ఆ. ముక్కంటి ఈశ్వరుని ముద్దుల కొడుకు నీవయా. ముక్కంటి ఈశ్వరుని ముద్దుల కొడుకు నీవయా. ముక్తి నొసగు నిన్ను మేము ముందుగా వేడమయ్యా. సాసాని నీ గగగగ్గ మమపా. నమో పార్వతీ తనయ విఘ్నరాయ నమ్మి నిన్ను కొలచినాను వేగరావయా. ఆ, ఆ, ఆ. బాండాలయ్యా బాండాల్లో చిన్న రెడ్డి వారికి దండాలని చెప్పు. బాండాలు ఎందుకు? బాండాలు దండాలా పొల్లంట్లయ్యా పొల్ల తింటివే చదువు క్లాసులో 2 ప్లేట్ల. రెడ్డి వారు వచ్చినారంటే దండాలు పెట్టాలి రెడ్డి వారికి. నమస్కారం పావు రెడ్డారా. మళ్ళా ఎందుకు కూర్చుండేదిరా? 10,000 వందనాలు రెడ్డి గారు. సుఖివు చల్లగా వర్దిల్రా మహామంత్రి. నోరు మొయ్. ఏమరా ఎట్లా చల్లగా ఉండేది? ఏమే అంత బస్సు పెళ్లికి వెళ్ళిపోయినారు. చదివింపులు ఎవరు ఇచ్చేది? మళ్ళీ వచ్చేస్తారట్లే. వచ్చేస్తారు. ఉండేదంతా ఆడిచ్చేసి వచ్చేస్తే అది నిజమేరా. మిగిలించుకోరమ్మని ఫోన్ చేయమని చెప్పు. వచ్చేస్తారంట్లా రిసెప్షన్ చూసుకొని. అవునవును మహామంత్రి. అప్పా నేను వచ్చిన ఈ కార్యము తెలిసి ఉన్నదా? నీవెవరో నీ పల్లెపట్న కులగోత్ర నామదేములేమిటో నీవు చెప్పగా తెలుసునయ్యా. అలాగే తెలుసు ఆలకించారా మహామంత్రి. సరే దేశము రెడ్డి గారు పరమదేశం పాలగొండాపురి పట్టణం. సరే అట్టి పాలగొండ పరిపాలన చేస్తున్నా చిన్నారెడ్డి అంటున్నారా మహామంత్రి? అవునప్పా. నాకు భార్య కలదు. భార్య కలదు. శీలమకుండమదేవి. సరే సగల సగల సంతోషముతో పాలగొండ పరిపాలన చేస్తున్నాం రా. అలాగేనప్పా రెడ్డి గారు. ఇటువంటి పరాక్రమంతో రాజ్యం వెళుతున్నాం. సరే సరే అదునుగాక అదివునుగాక ఇక్కడ తెలుపుతానికి ఇచ్చారా మహామంత్రి? అలాగేనప్పా. 33 గ్రామముల
గారు 33 గ్రామాలకు మునుచూపురెడ్డి మునిచూపురెడ్డి 60 రాజ్యాలకు హక్కుదారుడు హక్కుదారుడు ఏగిలేసిన ఏగిలేసిన పుట్టిన పుట్టిన గోవింద నారాయణం అంటూ ఆహా. గోవింద నామస్వరం చేసే భక్తులరా మహామంత్రి. అలాగనే రెడ్డి గారు ఇటువంటి పరాకంతో రాజ్యం వెళుతాం. సరే మహామంత్రి అప్ప అదిరుగాక అది ఉని కాక ఇంకొన చెప్తారు వీళ్ళు. అలాగనే నిలబదేవా ఎక్కడ నీకే ఏనుగులుండాయి పాల్గొన్నాను. రెడ్డి గారు ఎక్కడానికి ఏనుగులు సవారు చేసే గుర్రాలు పడడానికి పానుపులు కుర్చీలు 100 మంది కూలి వాళ్ళు. సరే 15 మంది పాలికాపులు. అవును 30 మంది జీతగాళ్ళు ఉన్నారా పాల్గొండలు మాకు. బాగా సంపాదించినవుపా. అవునరా. ధనము ధాన్యము రొక్కము రోజున ఏమి తక్కువ లేదు. అమ్మ ఉలవకాయ మిషన్ కేసేకి పోతాన్ని ఎందుకు పోతారు ఉలకాయ పొద్దున్నే ఆటోలో ఎక్కుతాను అతవా ఎవరిని చూసి ఎవరు అనుకుంటావు నువ్వు. ఆటో దగ్గర మా అమ్మని చూసినావా నువ్వు. మా అమ్మ కూలోళ్ళతో ఆటోలో ఎక్కి పంపిస్తానింది. ఓహో మీ ఉలవకాయ మిషన్ కి ఏపిచ్చేది. ఏపిచ్చేది మాకు ఇంత అనుకునే ఉలవకాయ మెమ్మకెంత మున్నోటేవయ్యా. మా అమ్మ ఇచ్చేది కూలోళ్ళకు. మా అమ్మ ఇచ్చేదిరా. మీరిచ్చేది మేము ఇచ్చేది కూలి వాళ్ళకు 350 రూపాయలు. అమ్మ ఎక్కడ బాధప్ప. అమ్మకేరు కర్మ కూలోళ్ళతో పంపిస్తుంది. ఆరోగ్యంగా ఇంటికాడు ఉంటుంది. అవును చంద్రబాబు నాయుడు 4000 చేసినాడు కదా పింఛని. నీకు మత్తికిరా పింఛని రాదా. మా అమ్మకి ఎందుకు వస్తే పింఛనే సస్తా అంటే తంబు రాందానికి ఏలుముద్దలు రాందానికి తాలూకా ఆఫీస్ కాడ తిరిగిలాడే తాలూకా ఆఫీస్ దగ్గర చూసినావు నన్ను. తంబురాంది మా అమ్మకి కాదు. మా ఇంట్లో పనేమికి రాకపోతే మేము అక్కడ పోయి వాళ్ళకి సహాయం చేసి ఏలుముద్దరు వేసి ఇచ్చినాం. మీ పనేమికి ఏలు ఇరిగిపోయిందేమే. అట్లా కాదురా.